చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. ఎస్ అదే విజయవాడలో మనం ది బెస్ట్ బిర్యానీ మండి ఏది అంటే మనం జాతర మండి చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయవాడ స్టార్టింగ్ వెనుకబడిలో ఇది ఉంటుందన్నమాట. సో విజయవాడలో ఎవరైనా సరే ఒక మంచి మండి కోసం ఎత్తుకుతుంటే జాతర మండికి వచ్చేసేయండి. మీకు ఏ మండి కావాలంటే ఆ మండి అందుబాటులోనే ఉంటాయి. రీజనబుల్ ప్రైజెస్ అమ్మా, ఓకేనా? అసలు ఒకసారి వెళ్ళి లోపల లొకేషన్ కానీ ఇవన్నీ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎవడైనా సరే బిర్యానీ అంటే తినకోకుండా ఉంటాడా? సో అలాంటి వాళ్ళ కోసం జాతర మండి అనేది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో మేము అలా విజయవాడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ స్టార్టింగ్లోనే జాతర మండి ఉంటుంది కాబట్టి దాంట్లోకి వెళ్ళి అసలు ఎలా ఉంది లోపల లొకేషన్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయో అసలు చూసే ప్రయత్నం అయితే చేద్దాం, ఓకేనా? రండి. జిగేలు రాజా నువ్వు అడిగితే ఏదైనా లేదంటానా. అసలు ఈ పాట ఎందుకని ముఖ్యంగా నేను పాడుతున్నానంటే అసలు ఈ మండీలోకి రావడంతోనే జిగ్జిగ్మన్ లైటింగ్స్ అయితే మనం చూస్తున్నాము. సో నా మొహం మీద కానీ సో ఒక డిస్కో జాతరకు వచ్చినట్టుగా ఉంది. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో ఉన్నమాట జాతర మండి బిర్యానీ. సో ఒకసారి మనం అంబియన్స్ చూసుకొచ్చి స్టార్టింగ్లోనమాట రాయల్ సిట్టింగ్ ఉంది. ఇక్కడ రాజుగా కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి రాజుగా కూర్చోవచ్చు అనమాట. సో జాతర మండి గురించి ఇంకో విషయం చెప్పాలంటే ఇది ఒక అరేబియన్ మండి అనమాట. జాతర అనే అసలు జాతర ఏంటి అనే పేరు గురించి కూడా తర్వాత చెప్తాను. సో లోపలికి వెళ్ళి ఒకసారి ఐటమ్స్ ఎలా ఉన్నాయి, మా కెమెరామెన్కి ఆకలేస్తుంది, వాళ్ళు తింటూ చెప్దాము, మన కెమెరామెన్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే లెట్స్ మూవ్ ఆన్. లోపలికి వెళ్తాం పదండి. అంబియన్స్ ఇవన్నీ మెయిన్ అబ్బా. సో జాతర మండీలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడేంటి అంటే అసలు స్టార్టింగ్ అంబియన్స్ అనేది వేరే లెవెల్లో ఉందబ్బా. అండ్ ఇంకోటి మీకు చాలా బెస్ట్ లొకేషన్ అనేది చూపిస్తాను. గర్ల్స్ మీకు ఫొటోస్ కానీ ఏదైనా సరే వెనమాలు ఏముందని ఎవరో చూపించకూడదు. కెమెరామెన్లో పైకి అలా తీసుకుంటూ జూమ్ రండి అమ్మా, అలా మొక్కల దగ్గరికి వచ్చేయండి. ఓకే సో వేరే లెవెల్లో ఉంది ఇక్కడైతే అంబియన్స్. అండ్ జాతర మండి అనేది ఆల్రెడీ 3 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇప్పటి నుంచి రండి అన్న పర్లేదు. సో ఆల్రెడీ ఐటమ్స్ వెళ్తున్నాయి, చూస్తుంటే నోరు ఊరుతుంది. దాన్ని కూడా కుమ్మేద్దాం పర్లేదు. సో ఒకసారి మన లొకేషన్ చూసుకుందాం. మరి చూసారా, ఇది నాకు తెలిసి తాజ్మహల్ అని మీరు అనుకుంటారు కానీ తాజ్మహల్ కాదు, ఇది ఏంటో కూడా నాకు కూడా తెలీదు. బట్ కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం తప్పకుండా, ఓకేనా? సో చూసారు కదా, ఎవరైనా సరే ఎన్ని మండీస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడగా, వచ్చేసేయండి, శుభ్రంగా తినండి విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అండ్ ఇంకెవరైనా సరే ఫ్రెండ్స్, ఓకేనా? అందరూ వచ్చేసేయండి, తప్పకుండా తినండి. తిని మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ కూర్చునే అంబియన్స్ కానీ సిట్టింగ్ కానీ సూపర్, వేరే లెవెల్. అండ్ ఇంకా దండయాత్ర చేద్దామా ఫుడ్ మీద? లెట్స్ మూవ్ ఆన్. ఓకే, జాతర మండి 2 years కంప్లీట్ చేసుకుంది. ఈ 2 years మొత్తం చాలా బాగా అంటే చాలా బాగా సర్వ్ చేసింది అందరికీ. అండ్ లైక్ స్టూడెంట్స్ అయితే వా అనాల్సిందే అనమాట. సో ఫుడ్ అయితే మరి కొద్దిసేపట్లో మన దగ్గరికి రానుంది. ఒకసారి వచ్చి దాన్ని పని పట్టి దాని గురించి మరిన్ని డీటెయిల్స్ మీకు అందించే ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను, ఓకేనా? లవ్ యూ గైస్. ఆకలి అవుతుంది మా కెమెరామెన్లకి నాకు, కానీ ఫుడ్ రావట్లే. ఒకసారి ఒక 5 నిమిషాలు మళ్ళీ వచ్చేస్తా, ఓకేనా?
చాలా బరువు కూడా ఉంది, దగ్గర దగ్గర 4 కేజీల దాకా ఉంది. సో సార్ దీని పని అయితే పెట్టేద్దాం. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మనతో పాటు అన్న ఉన్నాడు. అసలు ఈ ఐటమ్స్ ఏంటి, దీని గురించి చాలా డెప్త్గా వివరిస్తాడు. సో మాట్లాడదాం అన్నతో. సో అన్నా చెప్పండి, అసలు జాతర మండి అంటేనే ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది. సో ఫుడ్ కూడా చూస్తే అబ్బో అసలు లెక్క పెట్టలేనన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే దీంట్లో ఇచ్చారు. అసలు దీని గురించి ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయను ఒకసారి. సార్ దీన్ని స్పెషల్ జాతర మండి అంటారు. దీంట్లో వచ్చేసి ఇది అఫ్ఘనీ మటను, ఇది వచ్చేసి మటన్ జ్యూసి, ఇది ఫుల్ ఫిష్ భాష. ఒకటి ఈ అఫ్ఘనీకిను దీనికి అసలు డిఫరెన్స్ ఏంటి? 2 వెరైటీస్ చాలా డిఫరెంట్ కనిపిస్తున్నాయి. మటన్ జ్యూసి అంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది, ఫ్రైడ్ ఆనియన్స్ గీ చేస్తారు మామూలుగా. ఇది అఫ్ఘనీ మటన్ వచ్చేసి కొంచెం స్పైసీగా వస్తుంది అనమాట. ఇది మన ఇక్కడ జాతరలో స్పెషల్ అనమాట. అఫ్ఘనీ అనేది స్పెషల్గా తయారు చేస్తారు ఇది. బట్ ఇది వచ్చేసి తందూరి చికెన్ అనేది ప్రాపర్టీగా మనం రెడీ చేసి అప్పటికప్పుడు ఇస్తామన్నమాట. ఇది బోన్తో వస్తుంది, ఇది లెగ్ పీస్ చెస్ట్ పీస్ వస్తుంది. ఇది వచ్చేసి బాషా ఫిష్. ఇది బాషా అంటే ఏంటిది అన్నది? బాషా ఫిష్ అంటారు. అంటే దీని మన ఇండియా ఫిష్ అసలుకి ఇది. కాకపోతే దీంట్లో ఏంటంటే బోన్లెస్ వస్తుంది, ముళ్ళులు ఉండవు అనమాట. వితౌట్ బోన్లెస్ వస్తుంది. ఇక్కడ బాగా లైక్ చేస్తారు పిల్లలకి, ఎవరైనా తినొచ్చు, హెల్తీ ఫుడ్ అనమాట. ఓకే ఓకే. అంటే అసలుకి మీ జాతర మండికి రావడానికి అసలు మెయిన్ ఎంట్రన్స్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా. అంటే యాక్చువల్లీ మన దగ్గర ఫస్ట్ కస్టమర్ వచ్చినప్పుడు ఎవరికైనా సరే మటన్ బోన్ సూప్ అనేది మనం కాంప్లిమెంటరీగా ఇస్తాం అనమాట. మటన్ బోన్ సూప్ ఓకే ఓకే. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది, స్పెషల్ అనమాట. ప్రతి కస్టమర్కి ఇస్తాం. ఇది ఫస్ట్ వచ్చినప్పుడు కస్టమర్ని సాటిస్ఫై కోసం ఫస్ట్ ఇచ్చి వెల్కమ్ డ్రింక్ లాగా అలా మటన్ సూప్ వెల్కమ్ ఇస్తాం అనమాట. తర్వాత ఫుడ్ అయిపోయిన తర్వాత ఆర్డర్ చెప్పుకున్న తర్వాత మళ్ళీ వస్తుంది. ఈ స్పెషల్ జాతర అనేది మాక్సిమం 4 or 5 మెంబర్స్ తినొచ్చు మామూలు. ఓకే, 4 or 5 మెంబర్స్కి కన్స్ట్రక్షన్. అన్న అయితే 4-5 అన్నారు. కానీ మా కెమెరామెన్ సాయి, చిన్న సాయి ఇద్దరు చాలు తినేయడానికి. మా ఏమైనా ఉండిద్దో ఉండదో చూడాలి, తిన్నాక చెప్దాం. అసలు ఇంకోటి, అసలుకి ఆ జాతర మండి అనేది ఎలా వచ్చింది అసలు కదంతా? అంటే ఇది అరబిక్ స్టైల్ అనమాట. ఇది అరబిక్ మసాలా టైప్ కూడా అరబిక్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓల్ మసాలా కూడా అక్కడ అరబిక్ స్టైల్ ఉంటుంది. హెల్తీ ఫుడ్. మనకి ఏంటంటే ఇంట్లో తిన్నంత ఫీలింగ్ వస్తుంది. మండి ప్లేట్లో తినడం ఏంటంటే 4 మెంబర్స్ ఒకటే ప్లేట్లో తింటాం కాబట్టి హ్యాపీనెస్ అట్లా ఫీలింగ్ థాట్ అలా వస్తుంది. ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి మనకి? ఇది స్పెషల్ జాతరలు అనేది మనకి మినిమం 5 or 10 టైప్స్ ఉంటుంది. ఇది వచ్చేసి స్పెషల్ జాతర అనేది ఏంటంటే ఇది 4 టైప్స్ వస్తుంది అనమాట. హాఫ్ ఉంటుంది, ఫుల్ ఉంటుంది, డ్రై ఉంటుంది. ప్లాటర్ అనేది ఇంకోటి ఉంటుంది, అది 6 మెంబర్స్కి వస్తుంది. దాంట్లో ఆల్ ఐటమ్స్ వస్తుంది. సో ఇప్పుడు సోమాలో ఉన్నాడు కాబట్టి అన్నగారు దీన్ని ఎప్పుడైనా తిన్నారా అని అడగకూడదు, కానీ అడగాలి కాబట్టి. అని అసలు ఎప్పుడైనా మా లేక ముందు ఎప్పుడైనా తిన్నారా? తిన్నాం, చాలా టైం. అసలు మీ ఫ్రెండ్స్ కానీ అందరూ వచ్చారు తిన్నాం. ఇంకోటి మనలో అనమాట, దీంట్లో ఏమైనా కలిసిద్దా? అదేముండదు, ప్యూర్ వెజిటేరియన్, ప్యూర్ అంత క్వాలిటీ. కావాలంటే మేము చెకప్ కూడా పంపిస్తుంటాం, అలా చూస్తుంటాం. 100% మండి. అంటే ఇంకోటి నేను చూసిన వీటిల్లో మండీస్ ఉన్నాయి కదా, మండీస్లో చాలా మండీస్ మేము ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసాం. బట్ ఏంటంటే ప్రతి దాంట్లో ఈ ఐటమ్స్ అనేవి చాలా రేట్గా కనబడతాయి. అసలు మీ ప్రత్యేకంగా మీరు ఎవ్రీ మండీలో ఇది వేస్తున్నారు ఎందుకు ఎస్పెషలీగా? అంటే మనం ఇచ్చేటప్పుడు ఫుడ్ క్వాలిటీ, రైస్ మండీ ఎట్లా హెల్తీగా ఉంటుందో మనం అంతా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసి నీట్నెస్గా ఇస్తాము, బాగా క్వాలిటీగా ఇస్తాం అనమాట. ఓకే. సో అన్న అయితే మనకు మండి తీసుకొచ్చేసాడు. మనం దీని మీద ఇంకా దండయాత్ర చేయడానికి మొదలు పెడదాం. నా కెమెరా వాళ్ళు ఇందాల నుంచి ఆశగా చూస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ చేద్దామని. సో దాని గురించి మొత్తం తింటూ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఓకేనా? సుపిని సాంప్రదాయని. సో ఫుడ్ అయితే మన దగ్గరికి వచ్చింది. ఫస్ట్ దీని దగ్గరికి వెళ్ళకోకుండా మటన్ సూప్ మీద ఒక యాక్చువల్గా మటన్ నేను తిన్నాను, బట్ ఏంటంటే మా కెమెరా మీద ఫోర్స్ చేశారు తాగమని. దీనిలో మటన్ మొక్కలేదు అసలుకి. సో చూస్తే తాగాలంటే మొత్తం తాగాలనిపించింది, కానీ మన కెమెరామెన్లు కూడా ఉన్నారు కాబట్టి ఇంకో డ్రాప్ కూడా సిప్ చేద్దాం. పర్లేదు, చాలా బాగుంది. యాక్చువల్గా మనం మటన్ కొంచెం దూరంగా ఉన్నాం కాబట్టి నేను ఫస్ట్ టైం మటన్ సూప్ తాగడం. నేను ఇది వాస్తవం, మీరు నమ్మాలి నిజంగా. సో మనం మహా మండి మీదకి వచ్చేసాం. చూడమాగాలుగా మా విష్ణు చూడండి ఎంతసేపు తినేద్దామని చూస్తున్నాడు. సో ముక్క తిని అప్పుడు చూద్దాం. ఫస్ట్ దేన్ని ట్రై చేయాలో చూద్దాం. మా కెమెరా బా దీని ఎంత నీట్గా ప్రజెంట్ చేశారండి, చూసారా? సాయి గులాబ్ పువ్వు మా సాయి గడిది అది. అసలుకి ఇది ఏంటిదో అర్థం కావట్లేదు. ఫస్ట్ టమాటా అంట మా సాయి కెమెరా చిన్న సాయి చెప్తున్నాడు. టమాటా సాయి ఉంచేద్దాం. సో ఇది చాలామందికి ముఖ్యంగా ఆడవాళ్ళకి తెలుసు. ఇది కీర దోసకాయ
తప్పుగా అనుకోమాకండి, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇది ఎందుకు ఆడవాళ్ళకి తెలిసి అన్నానంటే ఇప్పుడే మేకప్ అయ్యేటప్పుడు కళ్ళ కింద పెట్టుకుంటారు కదా, ఆ ఉద్దేశంతో అన్న, ఇంకే ఉద్దేశంతో అనలేదు. ఓకేనా? సో ఫస్ట్ ఏదైనా సరే బయట ఎంత ఫుడ్ తినా హెల్త్ జాగ్రత్త చూసుకోండి. అండ్ చికెన్ అంటే ఇంకా ఎవ్రీ సండే ఇంట్లో పాటు మన సాయి గడలతో కెమెరామ్యాన్లతో ఆఫీస్లో ఒక రేంజ్లో తింటూ ఉంటాం అనమాట. సో సూపర్, చాలా బాగుంది. కొంచెం స్పైసీగా, హాట్గా, నాటుకోడి కాకపోయినా ఆ రేంజ్లో ఉంది. దీంతోపాటు అది ఏది మందు కాదురా బాబు, ఏదైనా డ్రింక్ ఏదైనా ఉంటే బాగుంటుంది అంటున్నా. అండ్ చికెన్ నాకు ఇష్టమైన, చాలా ఫేవరెట్ అనమాట చికెన్. కాల్తుంది కూడా, ఆహా ఏమి రుచి అన్నట్టుగా ఉందన్నమాట చికెన్ ముక్క అయితే. మన వెన్న కరిగిపోక చూసారు నోట్లో అయితే, అలా కరిగిపోతుంది ముక్క, చాలా బాగుంది. అండ్ ఈ ఐటెం గురించి ఇంత ఒక పేరు చెప్పాడు, అది ఆ పేరు కూడా నోరు తిరగట్లేదు. సో అలా ఉంది, టేస్ట్ చేద్దాం. ఇది కూడా, ఇది జ్యూసీ మండి అంట, నా కెమెరామెన్స్ చెప్తున్నారు. అసలు వేరే లెవెల్ ఇది. ఎందుకంటే మటన్ ఇప్పుడు దాకా నిజం చెప్తాను, వాస్తవంగా మటన్ ఇప్పుడు వరకు నేను తినలేదు. బట్ ఈ మటన్ అయితే హ్యాట్స్ చెప్పుకోవచ్చు, అంత బాగుంది. అండ్ ఇది అసలు ముక్క ఇలా తీస్తుంటే అలా వచ్చేస్తుంది అన్నమాట బయట. ఈ గ్రేవీ మటన్ ఇది, దానికి అమ్మ ఇది అంత సూపర్గా ఉంది, వేరే లెవెల్ అబ్బా. అండ్ మెయిన్ ఇంకోటి వచ్చేసరికి మనకి ఈ ఫిష్ ఉంది చూసారా, ఫిష్ చూస్తే ఒక డైలాగ్ గుర్తొస్తుంది నాకు. ఫిష్ బోన్లెస్ ఫిష్ ఇది. అసలుకి జాతర మండీలో అసలుకి మన ఇండియాలో చాలా రేర్గా దొరుకుతాయండి ఈ ఫిషెస్. అండ్ ఉన్న రెస్టారెంట్స్ అందరూ మ్యాక్సిమం ఈ ఫిష్ని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వచ్చే కస్టమర్స్ సాటిస్ఫై అవ్వడానికి, అంతేకాకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా తినడానికి. ఫిష్ అని మ్యాక్సిమం అందరూ ముళ్ళు అనుకుంటారు. సో అసలుకి నిర్మోహమాటంగా తినేవచ్చు అనమాట. అసలు నాకైతే ఫిష్ తినట్లేదు, ఏదో ఒక మంచి ఫుడ్, ఇంకా పేరు కూడా చెప్పడానికి అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే దేంతో పోల్చాలో కూడా అర్థం కావట్లేదు. ఫిష్ అన్నారు కాబట్టి మనం పల్లెటూరులో తినే అరిసెల్లాగా ఉన్నాయి అన్నమాట ఇది చూడడానికి. అంత తీయగా, అంత హాట్గా, అంత రఫ్గా బాగున్నాయి. సో ఈ ఫుడ్ అంతా మొత్తం దండయాత్ర చేసేసి తినేసి కడుపులో వేసేసి లాస్ట్లో మా కెమెరామెన్తో చూపిస్తాను, ఓకేనా? అంటే ఇంకోటి మన నాకు దిష్టి తగిలిద్ది కదా, చూసే వ్యూవర్స్ మీకే. సూపర్ బా. సో మన కెమెరామెన్ కూడా చూసారా, వీడి పేరు విష్ణు అనమాట, వీడి పేరు సాయి. మండి వేరే లెవెల్లో ఉందబ్బా. జాతర మండి అంటే జాతర మండి అంతే, అదో లెక్క ఉందన్నమాట. ఇంకో సాయి ఉన్నాడు, ఇప్పుడు కెమెరా పెట్టుకుంటున్నాడు కదా ఆడు. సో మేమందరం అయిపోయిన తర్వాత ఆడికి వేరే పార్సల్ వచ్చింది అనమాట. అది ఆడు నాన్ వెజ్ తినడు, ఓన్లీ వెజ్ అనమాట. సో జాతర మండీలో నాన్ వెజే కాదు, వెజ్ కూడా ఉందండి. అది మొత్తం అయిపోయాక టోటల్ రివ్యూ ఇంకోసారి చెప్తాను మీకోసం. అంతే, బాయ్ బాయ్. ఏం ఫుడ్ రా బాబు, ఎక్కడైనా సరే ఏమో కోపం చంపేస్తారు, ఇంకా దేనితోనే చంపేస్తారు. వీళ్ళేంటి ఫుడ్తో చంపేసేటట్టు ఉన్నది అరబిక్ మండి వాళ్ళు. అసలు జాతర మండి గురించి ఇంకో ప్రత్యేకంగా ఏం చెప్పాలంటే, వీళ్ళు ఎస్పెషలీ వాళ్ళు తయారు చేసుకున్న మసాలాతో ఈ ఫుడ్ అనేది ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. సో ఫుడ్ అనేది వేరే లెవెల్లో ఉంది. నేను చెప్పడం కన్నా మీరు వచ్చి ఒకసారి టేస్ట్ చేస్తే బెటర్ అనమాట. సో దీని అడ్రస్ ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎనికాపాడు శ్రీ శక్తి కళ్యాణ ఆపోజిట్లో ఉంటుంది. ఇది టంకసాల ఎస్టేట్ కింద ఉంటుందన్నమాట.
సో లైఫ్లో మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయాల్సిందే, ఎందుకంటే అంత లెవెల్లో ఉందన్నమాట ఫుడ్. సో రండి, మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రండి, ఫ్యామిలీని కూడా తీసుకొని రండి, వచ్చి విజిట్ చేసి హ్యాపీగా కడుపు నిండా తినేసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్ అమ్మ. భయ్యా ఫుడ్ అనేది వేరే లెవెల్ వచ్చింది. అసలుకి ఖచ్చితంగా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా ఉంటుందని. ఎవరైనా సరే నవ్వుతో చంపేస్తాడు లేదా కోపంతో చంపేస్తాడు, మీరు ఫుడ్తో చంపేశాడు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్. సో ఖచ్చితంగా విజిట్ చేస్తారు, మా ఫాలోవర్స్ కూడా విజిట్ చేస్తారు, మా సబ్స్క్రైబర్స్ కూడా ఖచ్చితంగా విజిట్ చేస్తారు. అండ్ అన్నతో మాట్లాడటం చూసాం కదా. సో అంబియన్స్ విషయంలో అయినా ఫుడ్ విషయంలో అయినా సరే జాతర మండి తగ్గేదిలే అని అనుకుంది. సో జాతర మండి గురించి చెప్పాలంటే ఇది ఒక అరబిక్ మండి లాంటిది అనమాట. సో ఈ అరేబియన్ మండి అనేది మనకి నాన్ వెజ్లో కానీ చూసుకుంటే వీళ్ళు రెడీ చేసే ప్రిపరేషన్ ఉంటుంది కదా, అసలు అదైతే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి మీ అందరికీ అసలుకి ఇది ప్రిపరేషన్ ఎలా చేస్తారు అని చెప్పి కిచెన్లో చూపిద్దాం అనుకున్నా. బట్ ఏంటంటే వాళ్ళకి ఇందాక చెప్పే కదా, వాళ్ళకి ఎస్పెషల్గా సమ్ మసాలాలు ఉంటాయని అవి ఎవరికి చూపించకూడదు. సో కారణం చేత మనం లోపలికి వెళ్ళలేకపోయాం. సో ఖచ్చితంగా ఒకసారి వెళ్దాం, అలా వద్దాము, తప్పకుండా ట్రై చేద్దాం. సో జాతర మండి గురించి ఇందాక చెప్పే కదా, కిచెన్లోకి వెళ్దాం అనుకున్నాం కానీ కిచెన్లో అవ్వలేదు. కానీ దాని రెసిపీ గురించి కానీ తయారు చేసే విధానం కానీ మనతో పాటు జాతర మండి ప్రొపరేటర్ మహేష్ గారు ఉన్నాడు. వాళ్ళని అడిగి అసలు ఈ జాతర మండి ఏంటో, అసలు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సో ఎవరైనా సరే ఆకలితో చచ్చిపోతారు, లేకపోతే ఏదైనా చెప్తారు, మీ మండికి వస్తే ఫుడ్ తినేసి చచ్చిపోతారేమో, అలా ఉంది. అండ్ అసలు ఈ జాతర మండి అనేది ఎలా పెట్టారు, అసలు ఆ నేమ్ ఎలా ఎక్కడి నుంచి తీసుకున్నారు? జాతర అనేది ఒక స్పైసీ నేమ్, సో క్యాచీగా ఉంటుందని పెట్టాము. అరేబియన్ మండీ స్టైల్లో ఉంటుందని పెట్టామండి. ఇంకోటి ఇప్పుడు టైప్స్ ఆఫ్ మండీస్ ఉన్నాయి, అంతేకాని చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. అసలు ఎస్పెషల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేమ్ చూసి రావచ్చు మీ రెస్టారెంట్కి. అండ్ ఇంకోటి అందుకనే పెట్టాము, క్యాచీగా ఉంటుందని పెట్టాము. అండ్ ఇంకోటి అసలు ఫుడ్ అయితే వేరే లెవెల్ చెప్పవసరం లేదు. చెప్పే కదా ఆల్రెడీ మా కెమెరామెన్లు కూడా ఆకలితో ఉన్న వాళ్ళు కూడా పడుకుడిపోయారు అలా తినేసి. విజయవాడలో నెంబర్ 1 మండీ అండి. అండ్ ఇంకోటి అసలు ఈ మండీ అనేది ఇక్కడే ఉందా లేకపోతే ఇంకెక్కడైనా? మాకు టోటల్గా 3 బ్రాంచెస్ ఉన్నాయండి. విజయవాడలో 2 బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 1 బ్రాంచ్ ఉంది. అండ్ ఇంకోటి ఇప్పుడు మన కొత్తగా బిజినెస్ చేయడానికి వీళ్ళందరూ వస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి విజయవాడలోనే 2 ఉన్నాయి మీకు. సో హైదరాబాద్లో కూడా రీసెంట్గా స్టార్ట్ చేసాము. మన ఏదో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీకు బాగా డెవలప్లో ఉంది కాబట్టి మా కస్టమర్స్గా మా సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ చెప్పడం వల్ల ఈరోజు మీ దగ్గరికి వచ్చాం. అండ్ వీటికి మీరు ఫ్రాంచైజీ ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అసలు ఖచ్చితంగా? ఇస్తామండి. ఫ్రాంచైజీ అయితే ఖచ్చితంగా ఉంది, ఉంటే చెప్పండి, మేమే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటాము, మా ఛానల్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటాము. అండ్ ఇంకోటి సో ఫైనల్గా మీరు మా కస్టమర్స్ కానీ అండ్ మా ఫాలోవర్స్ కానీ మా సబ్స్క్రైబర్స్ కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు జాతర మండికి ఎందుకు రావాలి? ఇన్ని మండీలు ఉండగా మీ జాతర మండికి ఎందుకు రావాలి? విజయవాడలో టేస్ట్ పరంగా, అంబియన్స్ పరంగా మా మండి చాలా బాగుంటుందండి. సో కంపల్సరీ అందరూ విజిట్ చేయాలి. ఇంకోటి మరి 26న 2nd యానివర్సరీ చేస్తున్నాం ఇక్కడ ఎన్కేపాల్లో. ఆ రోజున 20% ఆఫర్ ఇస్తున్నాం, ఎవరు వచ్చినా ఇస్తాం ఇక్కడ. అది కాకుండా 31st వరకు 10% ఆఫర్ ఇస్తున్నాం. ఓకే. సో కుర్రలు చూసారుగా, ఆఫర్లు అంట 21st నుంచి. అమ్మాయిలతో వస్తాయి, అమ్మాయిలతో ఆంటీలతో వస్తాయి, ఆంటీలతో అంటే అత్తలు వీళ్ళందరూ అంటారు కదా, వాళ్ళని తెలుగులో ఆంటీలు అన్నమాట. సో వేరే విధంగా తీసుకోమాకండి. సో ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరితో వచ్చినా సరే, ఫ్రెండ్స్తో ఎవరితో వచ్చినా, లవర్స్తో ఎవరితో వచ్చినా, అంబియన్స్ సూపర్ వేరే లెవెల్లో. కావాలంటే సపరేట్గా ఉంటాయి అన్నమాట అందరితో కలిపి కూర్చోడానికి. ఇందాల నుంచే నాకు డౌట్ పడేస్తుందన్న, ఇప్పుడు ఎక్కడైనా సరే గుళ్ళో స్టార్టింగ్లోకి వెళ్తే గంట ఉంటుంది, అలాగా అసలుకి మీ జాతర మండీలో ఆ వెళ్ళండి అసలు కొత్తగా. ఇప్పుడు ఏ రెస్టారెంట్లోకి వెళ్ళినా సరే నేను ఇప్పుడు దాకా చూడలేదు అసలుకి. టేస్ట్ బాగుండి నచ్చిన వాళ్ళు కొట్టడానికి, అది మాకు తెలియడానికి. ఓకే. ఆ లెక్క ప్రకారంగా అయితే, టేస్ట్ ప్రకారంగా అయితే నేను ఇలా కొడుతూనే ఉండాలి పొద్దున్న దాకా, అంత బాగుందనమాట. సో జాతర మండీలో ఇదొకటే కాదు, బర్త్డే పార్టీస్ కానీ, కిడ్డీ వేర్ పార్టీస్ కానీ ఏదైనా సరే నెంబర్ 1 ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుడ్ ఏ టైప్ ఆఫ్ ఉంది, ఎలా ఉంది అని చెప్పి మీరు బాగా చూడొచ్చు. చాలామంది గుడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అండ్ మనం రాద్దామంటే ఇక్కడ సీటీలు కూడా లేవు,
సీటీలు లేకపోయినా సరే మనం ఒక 10 బెల్లు ఒక 5 బెల్లు అయితే కొట్టేశాను. సో చూసారుగా, ఇదేండి జాతర బిర్యానీ అంటే ఇలా ఉంటుందన్నమాట. సో తగ్గేది వెళ్ళే, అర్థమైందా? సో వేరే రెస్టారెంట్తో అండి, వేరే ఫుడ్ ఎక్స్ప్లోరర్స్తో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఈసారి చేద్దాం. ఓకే, నేను మీ దినేష్, నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నెంబర్ 1